భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామంలో వందనములు. ఈరోజు ఒక బాధాకరమైన విషయాన్ని చెప్పడానికి మీ ముందుకు రావడానికి నేను చాలా చింతిస్తూ ఉన్నాను. ఒక భారతీయుడిగా, భారతదేశంలో ఉన్న ఒక క్రైస్తవుడిగా, పిల్లలకు తండ్రిగా ఈరోజు ఒక వీడియో చేయవలసి వచ్చింది. ఎందుకంటే సోషల్ మీడియా అంతా మీరు చూస్తే భయంకరమైనటువంటి పరిస్థితిలో ఒక వీడియోని వైరల్ చేస్తూ కొన్ని రోజుల నుంచి అందరూ మాట్లాడారు. సినీ ప్రముఖుల దగ్గర నుంచి టీవీ మీడియా, సోషల్ మీడియా, అలాగే పెద్దలు, ఈ యొక్క సిటీలో పేరు ప్రఖ్యాతులు ఉన్నవారు, లేదంటే ఈ రాష్ట్రంలో లేదా ఈ దేశంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నవారు సైతం కూడా దీని మీద స్పందించి మాట్లాడడం జరిగింది. ఆ విషయం అంతా మీకు తెలిసిందే. అది మరొకటి ఏమీ కాదు, మరి ప్రణీత్ హనుమంత్. ఈ ప్రణీత్ హనుమంత్ ఛానల్ కూడా ఉంది, యూట్యూబ్ ఛానల్. ఈ యూట్యూబ్ ఛానల్లో లైవ్ ప్రోగ్రామ్స్ పెడుతూ ఆ ప్రోగ్రామ్స్లో మరి పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తూ, హాస్యం పేరుతో అపహాస్యాన్ని చేస్తూ, ట్రోలింగ్ పేరుతో చాలా భయంకరమైనటువంటి ఇన్సల్ట్ చేస్తూ, ట్రోల్స్ పేరుతో, రోస్టింగ్ పేరుతో ఇన్సల్ట్ చేస్తున్నటువంటి వీడియో వైరల్ అయింది. ఆ ఛానల్ అంతా కూడా అలాగే వైరల్ అవుతూ ఆ వీడియోస్ అన్నీ కూడా చాలామందికి ఒక క్రొత్తగా చూపించాలని, క్రొత్త తరహాల ఈ వ్యూవర్స్ని మెప్పించాలని, లేదా వీరందరినీ కూడా చూస్తున్న వారందరూ కూడా ఇదొక బాగుందని చెప్పేసి అందరూ అనుకోవాలనే ఉద్దేశంతో ఇలాంటి భయంకరమైన కార్యక్రమానికి తెరలేపారు. ఇది ఒక యూట్యూబ్లో కొత్త ఏం కాదు. యూట్యూబ్లో ట్రోల్స్ అని, అలాగే రోస్టింగ్ అని, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఏదైనా విషయాన్ని అది మంచిదైనా దాన్ని తీసుకొని దాని మీద ట్రోల్స్ చేయడం, దాన్ని రోస్టింగ్ చేయడం అనే ఈ కొత్త తరహా విధానం ఈ యొక్క సోషల్ మీడియాలో నడుస్తూ ఉన్నది. ఈరోజు ట్రెండ్ అది. వన్ రీల్ చేస్తున్నప్పుడు కూడా ఇక ఇన్స్టాగ్రామ్లో వన్ రీల్ చేయడం, ఈ కార్యక్రమాలన్నీ కూడా మనిషి షేమ్ చేయడం, వాడు మంచి పని చేసినా వాడిని ట్రోల్ చేయడం, రోస్ట్ చేయడం, ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి సోషల్ మీడియాలో. ఆ పరంపరలో ఎవరైతే ఈ ప్రవీణ్ హనుమంత్ ఉన్నాడో ఈయన కూడా లైవ్ ప్రోగ్రామ్స్ పెడుతూ చాలా భయంకరమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి నేను కూడా ఎప్పుడు చూడలేదు. ఈ మధ్యకాలంలో అవి చూసిన తర్వాత నేనే అవ్వక్కయ్యాను. ఏంటిది ఇది? మానవ సమాజం ఎంత భయానక వాతావరణానికి వెళ్ళిపోతుంది, వీళ్ళు అసలు మనుషులేనా అనే అనుమానం వచ్చి మీ ముందుకు నేను రావడం జరిగింది. చాలామంది చాలా విధాలుగా వారి పరిధులు బట్టి, వారి ఛానల్స్ బట్టి, వారి స్థాయిలు బట్టి మాట్లాడారు. మరి నా వంతుగా నేను కూడా ఈరోజు ఆ విషయమై బిబ్లికల్గా నేను చెప్పాలని అనుకుంటున్నాను. ఎంతవరకు వాళ్ళందరూ కూడా ఒక సోషల్ కమిట్మెంట్స్తో, లేదంటే ఒక మానవతా దృక్పథంతో మాట్లాడారు. నేనైతే మాత్రం ఇది ఎందుకు ఇలా తయారయ్యారు, వీళ్ళ పరిస్థితి ఎందుకు ఇలా దిగజారిపోయిందని కొన్ని బైబిల్ మాటలను కూడా జోడిస్తూ వారు చేసినటువంటి భయానక వాతావరణాన్ని మీకు చూపిస్తూ నేను ముందుకెళ్తాను. జాగ్రత్తగా వినండి. ఈ ప్రణీత్ హనుమంత్ ఎవరైతే ఉన్నారో ఈయన మామూలు వాడు కాదు, చదువు లేనివాడు కాదు, ఏమి కుటుంబం లేనివాడు కాదు, ఏదో పూట బత్తెము పొల్లెలుగు అనే టైప్లోనే ఏదో ఆ రోజు కూలి తెచ్చుకొని బ్రతికే కుటుంబం కాదు. ఏదో యూట్యూబ్ మీద డబ్బులు సంపాదించాలనే పరిస్థితి కూడా అతనికి లేదు. మరి ఏంటిది ఈయన యొక్క పైశాచికం అంటే, ఈ ఫ్రెండ్స్తో కలిసి ఆ ఛానల్లో చాలామంది జాయిన్ అవుతూ ఉంటారు. వాళ్ళు అపహాస్యం నిజంగా కర్ణ కఠోరంగా విన్నోడుకు ఉంటుంది, చూపర్లకి చాలా భయానకంగా ఉంటుంది. ఆ భయానక వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ దానికి డార్క్ ఫన్ అని పేరు పెట్టారు. డార్క్ కామెడీ, డార్క్ ఫన్ అని దాన్ని ఎలా తీసుకెళ్తున్నారంటే, డార్క్ కామెడీ అంటే డార్క్ అంటే ఒక చీకటి వినోదం, ఒక చీకటి సంతోషం, ఇలాంటి పేర్లు పెట్టి దీని మీద ఎంజాయ్ చేయాలని. ఎలా ఎంజాయ్ చేస్తున్నారంటే, ఆడవాళ్ళని లేదు, పిల్లలని లేదు, వికలాంగులను లేదు, మంచివారని లేదు, అమ్మనాన్నలని లేదు, అక్క చెల్లెలని లేదు, టోటల్గా ఫ్రెండ్స్ అని లేదు. ఇక ఎవరైనా సరే వీరి యొక్క కామెడీకి అతీతులు ఏం కారు. ఈ డార్క్ కామెడీ, డార్క్ ఫన్కి ఎవరు కూడా అతీతులు కానట్టుగా వారి వ్యవహార శైలిని కొనసాగిస్తూ ఈ సోషల్ మీడియాలో నిజంగా ఈరోజు అందరూ కూడా ఏమయ్యారంటే, ఈయన చేస్తుంది తప్పు అని ముందుకు వచ్చారు. మంచిదేనండి. మరి ఆయన చేస్తుంది తప్పు అన్నప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి వారు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ యొక్క రోస్టింగ్స్ అని, లేకపోతే ఈ ట్రోల్స్ అని జరుగుతూ ఉన్నాయి. మరి దీని మీద ప్రభుత్వాలు కానీ, లేకపోతే సోషల్ మీడియాలో ఉన్నటువంటి
వ్యక్తులు కానీ ఎవరు పట్టించుకోలేదు. ఈరోజు ముందుకు వచ్చారు, సంతోషం. మనం అందరూ కూడా ఒకప్పుడు ఎంజాయ్ చేసిన వాళ్ళమే కదా, మనం ఏదో మంచోళ్ళలాగా, ఇప్పుడేదో వాడు తప్పు చేశాడు కాబట్టి వాడే చెడ్డోడ్లాగా మనం అనకూడదు. వాడు తప్పు చేసినప్పుడు ముందే ఖండించాలి. మనం దాన్నే సపోర్ట్ చేస్తూ మనమే వ్యూవర్స్గా వెళ్ళి మనమే ఎంజాయ్ చేసి ఈ డార్క్ ఫన్ ఏదో డార్క్ కామెడీ ఏదైతే ఉందో దానికి కూడా చాలామంది అలవాటు పడిన వారు లేరు అనడానికి లేదు. చాలామంది అలవాటు పడ్డారు దానికి. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఇది. ఇక ఖండించడానికి అందరూ ముందుకు వచ్చారు, చాలా మంచిది. ఇది ఒక ప్రముఖుడితో దాన్ని తెరలేవడం లేదంటే అందరి మధ్యకి రావడం. ఆయన యొక్క ఎక్స్లోని ఒక పోస్ట్ చేశాడు ఆయన. ఆ ఎక్స్ పోస్ట్ తెలంగాణ ముఖ్యమంత్రి వరకు వెళ్ళడం, తర్వాత డిప్యూటీ సీఎం వరకు వెళ్ళడం జరిగిన తర్వాత అందరికీ వైరల్ అవ్వడం. అప్పుడు సోకాల్డ్ ఎవరైతే ఈ యొక్క మానవతా దృక్పథంతో ఉన్నవారు ఉన్నారో, కన్నబిడ్డలకి తల్లిదండ్రులు ఉన్నారో, లేదంటే ఇంకా మిగతా ఇతరత్ర కార్యక్రమంలో ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడి ముందుకు వచ్చారు. మంచిదండి. ఎప్పుడో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా, అప్పుడు దాకా మీ అందరూ పడుకున్నారా? ఇప్పుడు ఒక బాధేసి ఒక విషయాన్ని ముందుకు వచ్చిందని చాలా బాధపడ్డారు. మంచిదే, నేను కూడా అందుకే వచ్చాను అవి చూసి. అప్పుడు దాకా మీరు పడుకున్నారా? నాకు ఇలాంటిది ఉంటుందని కూడా తెలియదు. చూసిన తర్వాత చాలా ఆశ్చర్యపోయాను నేను. ఇది ఖండించకపోతే రాబో తరానికి చాలా ప్రమాదం. అంటే మన బిడ్డలు జరుగుతున్న పరిస్థితులను బట్టి మన సంస్కృతి, మన విధానాలు ఎలా ఉన్నాయి ఆలోచించండి ఒకసారి. నిజంగా వీటిని ఖండించకపోతే మనం ఎవరు భారతీయులం కాదు. భారతదేశ ఖ్యాతి ప్రపంచ దేశాల్లో పోతుంది. మన భారతదేశానికి ఇలాంటి చెడ్డ పేరు ఎప్పుడూ రాలేదు. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలాంటి భయంకర కార్యక్రమాలు చేస్తూ ఉండడం నిజంగా బాధాకరమైన విషయం. ఎవరైతే ఈ యొక్క ప్రణీత్ హనుమంత్ ఉన్నాడో ఈయన ఫ్యామిలీ గురించి ఆలోచిస్తే వీళ్ళ నాన్నగారి పేరు అరుణ్ కుమార్ గారు ఐఏఎస్ ఆఫీసర్. ఈయన చాలా ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు. ఈ ఐఏఎస్ ఆఫీసర్కి ఈయన చిన్న కొడుకు. మరి వీళ్ళ అమ్మగారి విషయానికి వస్తే మనం వాళ్ళ అమ్మగారు కూడా పెద్ద ర్యాంకులో మరి ఉన్న ఆవిడ కూడా బాగా చదువుకున్న కొన్ని సామాజిక కార్యక్రమాలు చేసిన ఆవిడ పేరు శ్రీదేవి. ఈవిడ సైకాలజీ చేశారు, హ్యూమన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో వర్క్ కూడా చేశారు. ఈవిడికి చాలా మంచి పేరు ఉంది. ఈయనకు ఒక అన్న ఉన్నాడు, అన్న పేరు అరుణ్. ఈయన కూడా చక్కగా మెన్స్ ఫ్యాషన్ డిజైనింగ్ కోసం యూట్యూబర్. ఈయన కూడా మంచి ఫాలోవర్స్ ఉన్నారు, సుమారుగా 2M ఫాలోవర్స్ ఉన్నారు. ఈయనకు కూడా వాళ్ళ అన్నగారికి. ఎంత మంచి ఫ్యామిలీ, ఎంత మంచి కుటుంబంలో ఉన్న ఈ వ్యక్తి డార్క్ ఫన్ అని లేదంటే డార్క్ కామెడీ అని ఇలాంటి పరిస్థితుల్లోకి చిక్కుకుపోయి దాన్ని ఈయన ఎంజాయ్ చేస్తూ తర్వాత ఎదుటిన్నటువంటి వారిని లైవ్లోకి తీసుకుని వారంతా చెత్తకత్త కుక్కలంటే వారంతా మీరు నిజంగా మనుషులకు పుట్టారా జంతువులకు పుట్టారా అన్నట్టుగా వారి యొక్క వ్యవహార శైలి, వారి అపహాస్యం, వారి వేళాకోళం ఎంత దారుణంగా ఉందంటే, ఒక తండ్రి తన కుమార్తెకు భయం చెప్పడానికి బెల్ట్ తీసి కొట్టేటట్టుగా ముందుకొస్తే ఆ కుమార్తె భయపడి వెనక్కి వెళ్తుంది. ఆ బెల్ట్ని ఏం చేశాడంటే తిరిగి ఒక ఉయ్యాలలాగా చేసినప్పుడు తిరిగి ఆ పిల్ల వస్తుంది, దాని మీద ఎక్కించుకొని ఉయ్యాల ఊపుతాడు. ఇది వారికి ఏమైందంటే ఒక తండ్రి కూతురు ప్రేమను పక్కన పెట్టి ఏం కనబడ్డదంటే ఒక వెధవ అంటాడు అందులోని, నేను ఆ బెల్ట్ తీసినట్టునే లైక్ కొట్టాను, మళ్ళీ ఆ బెల్ట్ని ఉయ్యాలుగా చేసి ఆ పిల్లని ఊపినప్పుడు నేను లైక్ని వెళ్ళి వెనక్కి తీసేసుకున్నాను అన్నాడు. అంటే వీడి ఉద్దేశం ఏంటంటే ఆ తండ్రి బట్టలు ఇప్పాలి ఆ పిల్ల ముందు. అంతే కదరా, అంతే కదా నీ ఉద్దేశం ఏంటి? ఈ దరిద్రులు ఎవడైతే ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నారో ఈ డార్క్ కామెడీ, డార్క్ ఫన్ అని, అంతేనా? అంటే బెల్ట్ తీసేసి నగ్నంగా తండ్రి నిలబడాలి ఆ చిన్నపిల్ల ముందు. అరే మీరు నిజంగా మనుషులేరా, జంతువులకు పుట్టారా? మీ తండ్రి అలాగే మీ అక్క చెల్లెల ముందు నిలబడతాడా? మీ ముందు అలాగే నిలబడతారా? మీ తల్లి అలాగే నిలబడుతుందా? అలాగే ఏ తల్లిదండ్రులైనా బిడ్డల ముందు బట్టలు ఇప్పుకొని నిలబడతారనే ఆలోచన మీకు ఎలాగొచ్చిందిరా? మంచి కుటుంబాల్లో పుట్టారన్నారు, తల్లిదండ్రులకి పేరు తేవడం పోగా, సమాజానికి పేరు తేవడం పోగా, మీకు మీరే చెడ్డ పేరు తెచ్చుకొని డార్క్ ఫన్ అని, డార్క్ కామెడీ అని పేరు పెట్టుకొని మీ జీవితాలనే పాడు చేసుకున్నారు ఇప్పుడు. అవునా కదా? మిమ్మల్ని ఫాలో అవుతున్న దరిద్రులందరూ కూడా చదువుకున్న వాళ్ళేనండి వీళ్ళందరూ. ఒకప్పుడు అన్నారు చదువు లేనివాడు ఎంత పశువు, నీ చదువుకున్న వెదర్లు మరి దీనిని ఏమనాలి? డార్క్ కామెడీ, డార్క్ ఫన్ అని పేర్లు పెట్టి బాడీ షేమ్ చేస్తూ లేదంటే ఇన్సల్ట్ చేస్తూ, స్త్రీ లేదు, పురుషుడు లేదు, చిన్న లేదు, పెద్ద లేదు, తండ్రి లేదు, బిడ్డ లేరు, వీరికి ఇదే పని అయిపోతుందంటే వీళ్ళని ఏం చేయాలా? మరి ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలా, తప్పదేక.
మరి అలా వీళ్ళు చేస్తున్న భయంకరమైన ఆ ఫన్ ఒక్కసారి మీరు చూసిన తర్వాత ముందుకు వెళ్దాం. చూడండి ఒకసారి. సో నేను అక్కడ వరకు చూసి లైక్ కొట్టా, నెక్స్ట్ చూడగానే లైక్ తీసేసా. He went from hi daddy to hi nana. He went from pedo nana to pedananna. ఓకే. అరే ఇది చాలా పొటెన్షియల్ ఉన్న టెంప్లెట్ ఇది. హీ వెంట్ ఫ్రమ్ దిస్ టు దిస్ అనేది ఏమన్నా పెట్టండి లైవ్ షాట్ లో. ఐఎమ్ గోయింగ్ ఫ్రమ్ స్ట్రీమ్ టు జైల్ ఆఫ్టర్ దిస్ కాన్వర్సేషన్ విత్ ప్రణీత్ అండ్ డిఎన్ఆర్ బ్రో. ఆ ఫాదర్ ఆ డాటర్ కి ఏ రైమ్ చెప్తూ ఉండడానికి బాగా ఇష్టపడతాడు. ఓపెన్ యువర్ మౌత్. లేదు ఇట్ విల్ బి మోర్ లైక్ ఓపెన్ యువర్ మౌత్. చూసారు కదా, తండ్రి కూతుర్ని తండ్రి బెల్ట్ తీసి కొడదాం అనుకున్నప్పుడు భయపడి వెనక్కి వెళ్ళిపోతే ఆ బెల్ట్ని మరలా ఒక ఉయ్యాలకు తయారు చేస్తే మరలా వచ్చి అమ్మాయిని ఊపింది. వీళ్ళకి నచ్చలేదట. మరి ఏం చేయాలరా? ఆ చిన్నపిల్లతో తండ్రి ఏం చేయాలా? ఏంట్రా మీ మైండ్ పుచ్చిపోయిందా? మీ చిప్పు ఏమైనా పోయిందారా? మానవత్వ విలువలు కూడా చచ్చిపోయి ఉంటే మీరు మృగాల కంటే దరిద్రులు కదా, మృగాల కంటే ఘోరం కదా మీరు. ఇలాగా నాకే కోపం వచ్చిందండి. ఇది చూసిన తర్వాత మీ ముందుకు తీసుకురావాలని అనుకున్నాను. ఇలా చేసింది కొద్ది రోజులు అయిపోయిన తర్వాత మనం ఎవరైతే ఒక సినిమా హీరో ఉన్నాడు సాయి ధర్మ తేజ్, ఆయనకి కోపం వచ్చి ఏం చేశాడంటే ఎక్స్లో పోస్ట్ పెట్టి ట్యాగ్ చేశాడు. ఎవరికి? తెలంగాణ సీఎంకి, అలాగే డిప్యూటీ సీఎంకి, అక్కడ ఉన్నటువంటి డిఐజీకి దాన్ని ట్యాగ్ చేశాడు. వాళ్ళు చూసిన వెంటనే స్పందించి ఇమ్మీడియట్గా ఈ చెత్తకార్తి కుక్కలు ఎవరైతే ఉన్నాడో, ఈ పనికిమాల సన్నాసులు ఎవరైతే ఉన్నారో, ఈ భయంకరమైనటువంటి క్రూర మృగాలు ఎవరైతే ఉన్నారో వీరందరినీ అరెస్ట్ చేయాలని చెప్పి ఏం చేశారంటే మరి వాళ్ళు స్పందించారు. రేపు మాప అరెస్ట్ అయిపోతారు, లోన్ వేసేస్తారు. ఈ లోపు వీడొచ్చి ఏం చేశాడు తెలుసండి? ఈ ప్రణీత్ అనేవాడు ఎవడైతే ఉన్నాడో, ఈ హనుమంత్ అనేవాడు ఎవడైతే ఉన్నాడో క్షమాపణట. నిజంగా వీడికి క్షమాపణ చెప్పాడా? నిజంగా క్షమాపణ చెప్పేటట్టుగా ఉందో? ఎప్పుడు చెత్తకార్తి పనులన్నీ చేశాక వీడికి క్షమాపణ చెప్పాడట. ఏం చెప్పాడు ఒకసారి చూడండి. నా పేరు ప్రణీత్. గత 2 రోజులుగా మీ కంట్రోల్ లేకుండా నా ఫేస్ మీ టైమ్ లైన్స్ లో మీ ఫీడ్స్ లో చూస్తూ ఉండొచ్చు. దానికి కారణం నేను చేసిన ఒక తప్పు, చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అనే ఒక చాలా సెన్సిటివ్ టాపిక్ మీద జోక్స్ వేయడం. ఐ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్, చైల్డ్ అబ్యూసింగ్ అని పీడోఫిలియా అని నార్మలైజ్ చేయడం అనేది ఎప్పుడూ నా ఉద్దేశం కాదు. అందరూ మేము ఏదైతే రీల్ కి రియాక్ట్ అవుతూ మా స్టేట్మెంట్స్ వేసామో అదొక రియల్ క్యూట్ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ రీల్ అనుకుంటున్నాను. బట్ ఇట్ వాస్ ఒరిజినల్లీ మెంట్ టు బి డార్క్ కామెడీ బేస్డ్ రీల్. ఆ సెటప్ ని బేస్ చేసుకుని మేము వేసిన జోక్స్ ని పీపుల్ ఆర్ రాంగ్లీ ప్రొజెక్టింగ్ ఇట్ యాజ్ మేము ఒక రియల్ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ ఇట్లా సెక్షువలైజ్ చేసామని. డెఫినేషన్ ఆఫ్ కామెడీ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అండ్ ఇట్ వాజ్ గ్రోస్ మిస్జడ్జ్మెంట్ ఆన్ మై పార్ట్ టు కన్సిడర్ దిస్ కుడ్ బి ఫనీ. ఇప్పటిదాకా తప్పులు చేస్తూ కింద పడుతూ నేర్చుకున్నాను. బట్ ఈసారి చేసిన తప్పుకి నాతో పాటు చాలా మంది కింద పట్టుకెళ్ళాను. ఫస్ట్లీ మై పేరెంట్స్. గత 2 రోజులుగా చాలా మంది వాళ్ళ మీద రకరకాల పోస్ట్ చేస్తూ అబ్యూస్ చేస్తూ ఉన్నారు. బట్ ట్రస్ట్ మీ వెన్ ఐ సే దిస్, నేను వాళ్ళకి ఒక మంచి కొడుకు కాలేకపోయాను, కానీ వాళ్ళకి ఎప్పుడు మంచి పేరెంట్స్ కాకుండా లేరు. సో మిమ్మల్ని అడుగుకుంటున్నాను, ప్లీజ్ కీప్ దెమ్ అవుట్ ఆఫ్ దిస్, డోంట్ డ్రాగ్ దెమ్ ఇంటూ దిస్. I take full responsibility for my joke and its consequences, and in matter law I'm willing to cooperate with the law to do its duty. I'm unconditionally very sorry for cracking a joke like this, and I'm very sorry for everybody who's triggered and offended by the joke. Thank you. చూసారు కదండి, ఇది క్షమాపణ అంటారా? చేసిన పనులన్నీ చేసేసి వీడి మీదకి వచ్చిన తర్వాత మా ఇంట్లో వాళ్ళు ఏమనొద్దు, మా ఫ్యామిలీని ఏమనొద్దు అంటారు. ఇప్పుడు ఇంతకీ నీ ఫ్యామిలీని ఎవరేమన్నారు? నీ ఫ్యామిలీ బాగా పెంచారు నిన్ను. మీ నాన్నగారు ఐఏఎస్ ఆఫీసర్ అలాంటి మాటలు చెప్పడు కదా నిన్ను చెడిపోమని. మీ అమ్మగారు చక్కగా మరి ఏదైతే సైకాలజీ చదువుకున్నారో ఆవిడ సైకాలజీ చదువుకుందంటే మరి నిన్ను స్టడీ ఎందుకు చేయలేకపోయారో, నీకు ఎందుకు బుద్ధి చెప్పలేకపోయారో అని నేను బాధపడుతున్నాను. వాళ్ళు ఏమి నీకు చెప్పు ఉండకపోరు, ఖచ్చితంగా చెప్పే ఉంటారు, కానీ నువ్వే దాటి ఉంటావు గీత. మీ అన్న అలాంటి పరిస్థితులు లేడు. నువ్వు చిత్తకారితోడు అని నిజంగా చెప్పినందుకు ఆ తల్లిదండ్రులు ఎంత కుమిలిపోయి ఉంటారో ఒకసారి ఆలోచించండి. బిడ్డలు కలిగిన తల్లిదండ్రులారా ఒక్కసారి ఆలోచించండి. ఇదే కోవ నడుస్తూ ఉంటే మీ పిల్లలు పాడైపోయి ఇలాంటి భయంకరమైన అపహాస్యంలోకి వెళ్ళిపోయి మీ బిడ్డల జీవితాలు పాడైపోతే, ఇలాంటి దరిద్రులు ఇలాంటి వారిని ఫాలో అవుతే, ఇలాంటి ఛానళ్ళు కోకొల్లలుగా ట్రోల్స్ అని, రోస్టింగ్ ఛానల్స్ అని కోకొల్లలు యూట్యూబ్లో ఉన్నాయి, సోషల్ మీడియా నడుస్తున్నాయి. ప్రభుత్వాలు తక్షణమే వీటి మీద స్పందించి వీటన్నిటిని ఆపి బాడీ షేమ్ ఎవడ చేస్తాడో, లేదంటే ఎవరైతే ఆడపిల్లలను అవమానపరిచి ఇలా ఫన్ చేస్తూ ఉంటారో, లేదా చిన్నపిల్లలను అవమానపరిచి ఫన్ చేస్తూ ఉంటారో, సెలబ్రిటీస్ని ఎవరినైతే మరి ఫన్ చేస్తూ ఉంటారో అవమానించి
ట్రోల్స్ చేస్తూ ఉంటారో, బాడీ షేమ్స్ చేస్తారో వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కఠినంగా శిక్షించి లేదా వారి ఛానల్స్ అన్నీ కూడా యూట్యూబ్ నుంచి తీసేయాలి, సోషల్ మీడియా నుంచి తీసేయాలి. వీటన్నిటి మీద ఒక చట్టాన్ని ప్రభుత్వం తీసుకొస్తే కానీ ఆగడాలు ఆగవండి. అపహాస్యం, హాస్యం మించిపోయి అపహాస్యం ఏంటిది? దురాగతం ఏంటిది? వాళ్ళ మైండ్ ఏంటి? తండ్రి ఎలా చూడాలి బిడ్డని? ఒక బిడ్డని తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఫొటోస్ మా పిల్లలు అని పోస్ట్ చేస్తూ ఉంటే ఈ వెధవులు కూర్చొని ఆ పిల్లల మీద సెటార్లు వేసుకుంటూ అపహాస్యం చేస్తూ తండ్రి కూతుర్ని కూడా ఒక భయంకరమైన అబ్యూస్ దృష్టి ఇది. అంతేనండి. ఈ భయంకరమైనటువంటి పోర్న్ వర్డ్స్ వాడుతూ, భయంకరమైనటువంటి అబ్యూస్ వర్డ్స్ వాడుతూ ఈ భయంకరంగా ఎలా ఎంజాయ్ చేయాలనిపిస్తుందిరా మీకు? అసలు మానవత విలువలు లేవా? బంధాలంటే మీకు తెలియదా? ఏంటిది మీ యొక్క భయంకరమైనటువంటి ఆలోచన? అసలు సిగ్గుపడుతున్నాను నేను కాదు, యావత్తు భారతదేశం సిగ్గుపడదు. ఏమండి, ప్రతి తల్లిదండ్రి స్పందించాలా, ప్రతి తల్లిదండ్రి కూడా ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి. వీళ్ళ మీద ఖచ్చితంగా అందరూ స్పందించి కేసులు పెట్టాలా. మన పిల్లల్ని మీద ఒకవేళ సంతోషంగా మనం ఒక వీడియో పోస్ట్ చేసాము, ఫోటోని లేదంటే మన ఛానల్లో లేదంటే మన అకౌంట్లో పోస్ట్ చేసుకుంటే వారు దాన్ని తీసుకొని ట్రోల్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ చాలామంది అండి. ఇది ఎంతవరకు సమంజసం ఆలోచించండి ఒకసారి. ప్రతి తల్లిదండ్రి స్పందించాలా, ప్రతి భారతీయుడు స్పందించాలి. ఇది చేసింది అమానుషమైన నేరం, దీన్ని అసలు ఎవరు కూడా ఎక్స్క్యూజ్ చేయకూడదు, తప్పకుండా వాళ్ళు శిక్షింపబడాలా. వీళ్ళ వల్ల ఇంకొక తరం చెడిపోకుండా, వేరొకరు చెడిపోకుండా, వారి జబ్బు వేరొకరికి అంటుకోకుండా ఉండాలంటే తప్పకుండా వీరికి శిక్ష పడితేనే ఇంకొకడు తప్పు చేయకుండా ఉంటాడు. తప్పకుండా శిక్ష పడాలా, శిక్షింపబడాలా. అవునంటారా కాదంటారా? దీని విషయంలో సాయి ధర్మ తేజ్ గారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తూ మీకు ప్రత్యేకమైనటువంటి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు మీకు తెలియజేస్తున్నాను. సాయి ధర్మ తేజ్ గారు, నిజంగా మీ మానవతా దృక్పథానికి మీరు చేసిన ఆ పోస్ట్కి హ్యాట్స్ ఆఫ్. మీరు చేయబట్టికి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, అక్కడ ఉన్నటువంటి మరి ఉప ముఖ్యమంత్రి, అక్కడ ఉన్న డిఐజీ, అక్కడ ఉన్న సుకాల్ పెద్దలందరూ స్పందించారు, సినీ ప్రముఖులు స్పందించారు, వాళ్ళందరూ ముందుకు వచ్చారు. ఇది అమానుషమైన నేరం అని. రైట్, ఈ అమానుషమైన నేరాన్ని ఖండించాలి. ఎందుకు మనుషులు అలా అయిపోతున్నారు, ఎందుకు అయ్యారు అంటే ఈ ప్రభావం అంతా సినిమా ప్రభావం, సోషల్ మీడియా ప్రభావం అని అందరూ కూడా మాట్లాడారు. ఒక్క విషయంలో చెప్పాలంటే బైబిల్ ఒక మంచి మాట చెప్పిందండి. ఏం చెప్పిందో తెలుసా? నరుని హృదయము బాల్యం నుంచి చెడ్డది అని చెప్పింది బైబిల్. అంటే చెడిపోయిన సమాజంలో చెడిపోయిన ప్రజల మధ్య బ్రతుకుతున్నప్పుడు ఒక సినిమాతో చూసి చెడిపోయాడని అనుకుంటే తప్పది, ఒక సోషల్ మీడియా చూసి చెడిపోయాడు అనుకుంటే తప్పది. ఎందుకంటే అవి ఎలాగా మనల్ని చెడగొడతాయి. కానీ వాటికంటే ముందు సమాజమే చెడిపోయింది. సోషల్ మీడియా రాకముందే సమాజం చెడిపోయింది, సినిమా రాకముందే సమాజం చెడిపోయింది. రకరకాలుగా మనుషులందరినీ చెడదీసే విధానము మానవ జీవితంలో అంటుకట్టే ఉన్నది. ఎందుకంటే మానవుడు ఈ లోకంలోని ఎలా ఉన్నాడంటే పాపంగా బ్రతుకుతున్నాడు. నరుని హృదయం బాల్యం నుంచి చెడ్డది, అంటే చెడ్డ వాటికి అలవాటు పడిపోయింది. ఇప్పుడు మంచి ఏది చెప్తుంది? తల్లిదండ్రులు చదివించిన చదువు పిల్లల్ని మంచిగా మార్చలేకపోయింది. అవునా? సమాజం మంచిగా మార్చలేకపోయింది, నాయకులు మంచిగా మార్చలేకపోయారు, సోషల్ మీడియా మంచిగా మార్చలేకపోయింది. టోటల్గా మరి ఎలా మారుతారు వీళ్ళందరూ? ఎవరు మార్చగలరంటే నేనైతే మాత్రం ఖచ్చితంగా అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారికి ఒకే ఒక మందు ఉంది. ఆ మందు పేరే ఇదిగోనండి, బైబిల్. నమ్ముతారా? ఈ బైబిల్లో ఎంత గొప్ప మాటలు ఉన్నాయో నమ్మగలరా మీరు? అంచె దినాల్లో మనుషులు ఎలా చెడిపోతారో బైబిల్ మాత్రమే చెప్పగలిగింది. నరుని హృదయం బాల్యం నుంచి చెడ్డదని బైబిల్ మాత్రమే చెప్పగలిగిందంటే మీరు నమ్ముతారా? నమ్మగలరా? అసలు ఒక మంచి వచనాన్ని మీకు నేను చదివి వినిపిస్తాను. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఒక మంచి మాట, పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో ఉన్నటువంటి సందర్భాన్ని నేను చదివి వినిపిస్తున్నాను. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చెప్పున నడుచుకొనిచు అని ఉందండి. అంటే అంత్య దినాలంటే ఇంకా ముగింపు దినాలు. ఈ భయంకరమైన పరిస్థితులు ఎలా ఉంటాయంటే అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి ఎలా వస్తారు? సోషల్ మీడియాలోకి వచ్చారు, ట్రోల్స్ చేయడానికి వచ్చారు, ఇంకెలా వచ్చారు? రోస్టింగ్ చేయడానికి వచ్చారు, అవమానించడానికి వచ్చారు, అబ్యూస్గా మాట్లాడడానికి వచ్చారు, పోర్న్ వర్డ్స్ మాట్లాడడానికి వచ్చారు, ఇంకేం మాట్లాడడానికి వచ్చారు? టోటల్గా బాడీ షేమ్ చేయడానికి వచ్చారు. తల్లి చెల్లి, తల్లి పిల్ల అనే తల్లి కూతురు, తల్లి మరి బిడ్డ, లేదా తండ్రి కూతురు, తండ్రి బిడ్డ అనే ఇలాంటి మానవతా విలువల్ని, ఇలాంటి బంధాలను కూడా మర్చిపోయి ఈరోజు ఎలా ఉన్నారంటే సోషల్ మీడియాలోకి వచ్చారు. ఎలా వచ్చారంటే అంత్య దినముల్లో అపహాసకులు అపహసించుచూ వచ్చి
తమ స్వకీయ దురాశల చెప్పున నడుచుకుని, ఇదంతా కూడా వారి స్వకీయ దురాశ. అంటే డార్క్ కామెడీ, డార్క్ ఫన్, అంటే వారు స్వకీయంగా వచ్చే దురాశ, అంటే దాన్ని నెరవేర్చుకోవాలి, ఎంజాయ్ చేయాలని. ఈరోజు ఈ యొక్క ఎవరైతే ఈ ప్రణీత్ ఉన్నాడో వాడిని చూసి బుద్ధి రావాలండి. ఎలా ఉందో సమాజం బైబిల్ చెప్తుంది. మరి మనం అందరం మంచోళ్ళమా? మనం అందరం శుద్ధపోసలమా? వాడొక్కడే చెడ్డోడు అంటే చేసినోడు చెడ్డోడు, మరి చూసినోడు చెడ్డోడు కాదా? ఎంజాయ్ చేసినోడు చెడ్డోడు కాదా అండి? ఆలోచించండి ఒకసారి. ఇది బైబిల్ చెప్పింది. అంచె జన్మల్లో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశలు చెప్పున నడుచుకొని ఉందంటే అంతే. అలాగే ఉంటుంది అంచె దినం, అంతే. పోయే కాలం, మనుషులు పోయే కాలం ఎలాగే ఉంటుందని దేవుడు చెప్పాడు. మనుషుల మాట కాదు, ఇది సాక్షాత్తు దేవుడే చెప్పాడు. ఇంకో మంచి మాట చెప్పి నేను ముగిస్తానండి. ఈ బైబిల్లో ఏం చెప్తున్నాడంటే క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలకి క్రితం ఇక్కడ రాయబడిన ఒక అద్భుతమైన మాట. సామెతల గ్రంథం అనే ఒక గ్రంథం ఉంటుంది. మరి ఒక భక్తుడు, ఒక మంచి రాజుగారు రాసినటువంటి, ప్రసంగి గారు అనగా భక్త సాల్మాన్ గారు రాసినటువంటి ఒక గొప్ప పుస్తకం ఉంది. దాని పేరు, గ్రంథం ఉంది, దాని పేరు సామెతలు. ఆ సామెతల గ్రంథంలో 19వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథం నుంచి 29వ వచనాన్ని చదివి వినిపిస్తున్నాను. అపహాసకులకు తీర్పులను అనే పదం రాయబడింది. అసలు అపహాసకులకు తీర్పులేంటి నాకు అర్థం కాలేదు. ముందు ఈ విషయం చదివిన తర్వాత ఈ ప్రణీత్ హేమంత్ మీద కేసు పెట్టారని, అపహాసానికి కూడా శిక్ష పడుతుందనే సంగతి 1000 సంవత్సరాలకు పూర్వం బైబిల్ చెప్పిందండి. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్స్ వర్డ్, వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్ ఆఫ్ గాడ్. ఎంత మంచి మాట చెప్పాడు దేవుడు తెలుసా? మనుషులందరూ అంచె దినాల్లో ఎలా అయిపోతారంటే అపహాసకులు అవుతారు. అపహాసకులకు కూడా శిక్ష ఉంటుంది. ఇదేంటి, నవ్వుకున్నప్పుడు ఎంజాయ్ చేసినప్పుడు శిక్ష ఎలా పడుతుందంటే, ఆ నవ్వు వికటించి హాస్యం అపహాస్యం అయిపోయి టోటల్గా ఏమవుతుందంటే అది వికటించి తీర్పుకే వెళ్ళిపోతుంది, శిక్షకి వెళ్ళిపోతుంది అనే మాట దేవుడు చెప్పాడు. మనం ఇంతవరకు హాస్యాన్నే చూసాం. ఇప్పుడు శృతి మించిపోయి దాటిపోయి వెళ్ళిపోయారు మనుషులు. అపహాస్యం ఎలాగా అపహాస్యం అంటే తల్లి పిల్లకి భయంకరమైనటువంటి సెక్సువల్ అబ్యూస్ చేయడమే అపహాస్యం. వారిరువురి మధ్య ఏదో నడుస్తున్నట్టుగా చిత్రీకరించి కూర్చొని పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తూ లైవ్ ప్రోగ్రాంలు చేస్తూ అవతలోనికి ఫన్ అని చెప్పి వాడి నెత్తి మీద రుద్దేసి వాడిని కూడా ఈ కోవలోకి లాగేయడమే, లేదా వాడిని పాడు చేసేయడమే అపహాస్యం. ఇదేనండి నేడు జరుగుతున్నది. మరి వీళ్ళకి ఏం చేయాలా? దేవుడు చెప్తాడు, అపహాసకులకు తీర్పులను, అంటే దేవుడు కూడా క్షమించడం. మనుషులే కాదు, దేవుడు కూడా క్షమించలేదు. వీరు ఖచ్చితంగా శిక్ష పడాలి. ఇలాంటి అపహాసకులు ఎవడైతే ఉంటాడో, భయంకరమైనటువంటి నీచ ఏహ్య దుర్మార్గ భయంకరమైనటువంటి కామెడీ పేరట ఎవడైతే చీకటి కామెడీ, లేదంటే చీకటి హాస్యం, లేదంటే ఇలాంటి పేర్లు పెట్టి ఎవడైతే ఉన్నాడో, డార్క్ కామెడీ, డార్క్ ఫన్ అని ఎవడైతే అన్నాడో, అపహాస్యం చేస్తున్నాడో, బాడీ షేమ్ చేస్తున్నాడో, ఎవడైతే అవమానిస్తున్నాడో, ఎవడైతే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడో, వాడు ఎంతటి వాడైనా సరే శిక్షకు అర్హుడని దేవుడు కూడా క్షమించలేదు. వీరిని క్షమించలేదండి, దేవుడు కూడా క్షమించలేదు. అపహాసకులకు తీర్పులను, బుద్ధిహీనుల వీపులకు దెబ్బలను నియమింపబడినవి. బుద్ధిహీనుల వీపులకు ఏంటంటే వీళ్ళందరూ బుద్ధిహీనులే, చదువుకున్న బుద్ధిహీనులు, చదువులేని వాళ్ళు కాదు, చదువుకున్న బుద్ధిహీనులు, భయంకరమైనటువంటి మతి చెడిపోయిన బుద్ధిహీనులు, చిప్పు చెడిపోయిన బుద్ధిహీనులు, బుర్ర చెడిపోయిన బుద్ధిహీనులు, బుద్ధి లేని బుద్ధిహీనులు. అవమానపరిచి మన భారత ఖ్యాతిని, లేదంటే మన భారత జాతిని, వారి తల్లిదండ్రులు, వారి కుటుంబాన్ని, వారి సమాజాన్ని కూడా అవమానపరిచి అపహాస్యం చేయగలిగినంతటువంటి భయంకరులు వీరిని. బుద్ధిహీనులు వీపులకు ఏం తగలాలంటే దెబ్బలు నియమింపబడి ఉన్నవి. అంటే దేవుడు కూడా క్షమించకుండా వీరు ఖచ్చితంగా వీరి వీపులకి దెబ్బలే తగలాల, ఖచ్చితంగా అపహాసకులకు తీర్పులు జరగాలని దేవుడు కూడా వీరిని క్షమించలేదు. మరలా క్షమాపణ అడుగుతున్నాడు. వీడు వచ్చి నీకు క్షమాపణ దొరకదు. చట్టం దగ్గర క్షమాపణ లేదు, తల్లిదండ్రుల దగ్గర క్షమాపణ లేదు, సంఘం దగ్గర క్షమాపణ లేదు, నీ ఫ్రెండ్స్ దగ్గర నీకు క్షమాపణ లేదు. రే నువ్వు నీ ఎవడైతే ఈ యొక్క ప్రణీత్ హనుమంత్ గారు, ఇంకా వాడి ఫ్రెండ్ ఆది అంట, ఇంకా చాలామంది ఈ యొక్క పోరంబోకు బ్యాచ్ అంతా ఉన్నారు. చదువుకున్న పోరంబోకులు, పని పాట లేని పోరంబోకులు, దేనికి దేశానికి పనికిరాని, కుటుంబానికి పనికిరాని, అసలు వాళ్ళకి వాళ్ళే పనికిరాని నంబర్ 1 పోరంబోకులు అందరికీ ఏం పడాలి? మరి శిక్ష పడాలి. బుద్ధిహీనుల వీపులకు దెబ్బలు నియమింపబడి ఉన్నవి. అపహాసకులకు తీర్పులు ఖచ్చితంగా జరగవలసి ఉంది. ఖచ్చితంగా వీరు శిక్షింపబడాలా. వీరి వల్ల మరొక తరం, మరొకరు చెడిపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా వీరు శిక్షింపబడాలని దేవుడు కూడా వీరిని క్షమించనని, దేవుడు కూడా ఇలాంటి వాటికి క్షమాపణ ఇవ్వనని
దేవుడు చెప్పడం నిజంగా ఆశ్చర్యకరమైన మాట అండి. నేను చాలా ఆశ్చర్యపోయాను. చూసారా ప్రియులరా, సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడే వీరిని క్షమించినప్పుడు మీరు మాట్లాడకండి వారి కోసం. క్షమాపణ కాదు వీరికి కావాల్సింది, శిక్ష కావాలి. వీడు శిక్షింపబడితేనే రెండో తరం మారుతారు. వీరికి దేవుడు అంటే భయం లేదు, తల్లిదండ్రులు అంటే భయం లేదు, దేశం అంటే భయం లేదు, సమాజం అంటే భయం లేదు. అరే నేను ఇలా చేయడం వల్ల ఒకరిని నాకేం వస్తుంది, అసలు ఇదేం ఫన్ ఇదని అది కూడా దాటిపోయి అసలు అంత పైశాచికానికి వాడు వెళ్ళిపోయాడంటే వాడి మైండ్ ఎంత చెడిపోయింది. వాడితో పాటు ఉన్న వాడి ఫ్రెండ్స్ అది ఇంకా ఎవడెవడున్నాడు వాళ్ళ మైండ్ ఎంత చెడిపోయింది. లైవ్లు పెట్టి ఇలా ఇంత నీచ కార్యక్రమాలు చేస్తే అసలు భయమే లేదురా మీకు? ఎవడేమో అనరు అనుకున్నారా? అసలు మిమ్మల్ని ప్రభుత్వం శిక్షించదనుకున్నారా? లేదా తల్లిదండ్రులు మిమ్మల్ని ఏం అనరు అనుకున్నారా? అసలు సమాజం మిమ్మల్ని ఏం అందనుకున్నారా? ముఖ్యంగా మిమ్మల్ని ఈ భూమి మీద పుట్టించిన దేవుడు ఏమో అనుకున్నారా? దేవుడితో సహా మిమ్మల్ని చీకొట్టాడు, దేవుడితో సహా మిమ్మల్ని పక్కన పెట్టాడు. దేవుడు కూడా మిమ్మల్ని వదిలేశాడు, మిమ్మల్ని శిక్షించమని అడిగాడు. దేవుడు కూడా క్షమించడట. పరిధులు దాటి వెళ్ళిపోయారు మీరు. ఒక తండ్రిని కూతుర్ని అంత నీచంగా చూసినప్పుడు దేవుడే మిమ్మల్ని అస్సలు క్షమించనని చెప్పాడు. ఇలాంటి వారికి తప్పకుండా శిక్షింపబడాలి. మన సమాజం కాపాడబడాలి. మన సమాజంలో ఒక మంచి విలువలతో కూడినటువంటి సమాజంగా, భారతదేశంగా, పౌరులుగా మనం బ్రతకవలసిన అవసరం ఉందని ఇందు మూలంగా నేను కూడా ఒక బిడ్డకి తండ్రినండి. నాకు ఒక ఆడపిల్ల ఉంది, చిన్నపిల్ల. అది చూసి వీళ్ళు మాట్లాడినప్పుడు నాకు ఎంత కోపం వచ్చిందంటే, ఇలాంటి సన్నాసులకే ఖచ్చితంగా ఏం చేయాలంటే ప్రభుత్వం శిక్షించాలి. ప్రభు ఎప్పుడో చెప్పాడు వీళ్ళకి ఎలాగ శిక్షించాలని. ప్రభుత్వం శిక్షించాలా. వీరందరి మీద మీరు దాన్ని ఏమంటారంటే అదో మానవతా దృక్పథం అని అనకండి. వీళ్ళు చేసిన భయంకరమైన నేరానికి, భయంకరమైన ఘోరానికి, భయంకరమైన అపహాస్యానికి తప్పకుండా వీరు శిక్షింపబడాలి. వీరిని ఏం చేయాలో మీరు ఆలోచించి కింద కామెంట్ చేయండి. దేవుడు మీ అందరినీ దీవించును గాక. మరొక అంశంతో కలుసుకుందాం. ఆమేన్.